ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్ముడితో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు తెలియపరుస్తున్నాను. అపవాది అయినటువంటి సాతాను నిన్న ఏ దురలవాట్లకు, ఏ చెడ్డ అలవాట్లకైతే బానిస చేసి ఆ దురలవాట్లు అనేటువంటి కట్ల చేత నిన్ను బంధించున్నాడేమో, విడుదల పొందాలని ఆశపడుతున్నా ఆ త్రాగు నుంచి, ఆ వ్యభిచారం నుంచి, ఆ జూదం నుంచి, ఏ చిన్న చిన్న పాపమునకైతే నువ్వు అలవాటు పడ్డావో దాని నుంచి బయటపడాలని ఆశపడుతున్నా సాతాను కట్ల చేత బంధింపబడి విడుదల పొందలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో. ఈ రోజున ప్రభు నీకు వాగ్దానం చేసి నీతో మాట్లాడుతున్నాడు. హెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 27వ వచనం. నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. యేసుక్రీస్తు ప్రభువారు నీ కాడి కట్లను తెంచివేసి అపవాదైనటువంటి సాతాను ఏ కట్ల చేత నిన్ను బంధించాడో వాటి నుంచి నిన్ను విడిపిస్తున్నాడు. చాలామంది కోపం అనేటటువంటి దానికి బానిసైపోయి ఆ కట్ల చేత కట్టబడి ఉన్నారు. కొంతమంది అయితే కామమునకు, కొంతమంది అయితే చెడ్డ చూపులకు, వ్యభిచారమునకు, ఈ లోకపరమైనటువంటి డంబం, గర్వానికి బానిసలుగా కట్టబడి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడుతున్నాడు. ఈ రోజున వాటన్నిటి నుంచి నువ్వు విడుదల పొందుకోవాలని ఆశపడుతున్నట్లయితే నీ ప్రతి కట్లను యేసు తెంచేసి నీకు విడుదలనిస్తున్నాడు. నీ ప్రతి పాపము నుంచి ఈ రోజున విడుదల. అవును, కొంతమంది చిన్న చిన్న పాపములకు బానిసైపోయి ఆ చిన్న చిన్న పాపములు మాటి మాటికి చేస్తూ తమను తామే అపరాధ భావంలోకి నెట్టివేసుకొని ఇక నేను బయటపడలేను, నాకు ఇక విడుదల లేదు అనుకుంటున్నారు. అయితే యేసు ఈరోజు నీతో చెప్తున్నాడు, ప్రతి దానికి విడుదల ఉంది. ఏ కట్ల చేత సాతానుని బంధించి కట్టివేశాడో ఇప్పుడే ఆ ప్రతి కట్లను యేసు తెంచివేస్తున్నాడు. ఆ ప్రతి బంధకములు ప్రభు తెంచివేస్తున్నాడు. నీకు విడుదలను ప్రభు అనుగ్రహిస్తున్నాడు. ఈ ప్రస్తుత కాలంలో అనేక మంది మాకు ఫోన్ కాల్ చేసి చెప్తుంటారు, మాకు చేతబడి చేశారండి, మా జీవితంలో ఆశీర్వాదం లేకుండా, అభివృద్ధి లేకోకుండా, ఆరోగ్యాలు మంచిగా లేకోకుండా ప్రతి నెల మా కుటుంబంలో ఎవరో ఒకరు బలహీనమైపోతుంటారు, అనారోగ్య పాలైపోతుంటారు. హాస్పిటల్కి మా యొక్క కష్టాయితం అంతా కూడా వెళ్ళిపోతుంది, నష్టాన్ని చూస్తున్నాం అని పదే పదే మాకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. అవును, నిజంగానే ప్రస్తుత కాలంలో అపవాది చేతబడి మాంత్రిక శక్తుల ద్వారా బలంగా కదులుతూ అనేక కుటుంబాలని ఆ కట్ల చేత కట్టివేసి నాశనం చేస్తూ పతనం చేస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి చేతబడి కట్లను ఇప్పుడే ప్రభు తెంచివేస్తున్నాడు. ప్రతి మాంత్రిక కట్లను ప్రభు ఇప్పుడే తెంచివేస్తున్నాడు. నీకు విడుదల. ఎన్ని సంవత్సరం నుంచి ఈ కట్ల చేత కట్టబడ్డావు, ఈ మాంత్రికల చేత నువ్వు పీడించబడుతూ మనశ్శాంతిని కోల్పోయి సమాధానం లేకోకుండా ఇక చనిపోతే బాగుండు అనుకుంటున్నావు, విడుదల ఉంది. యేసు నిన్ను ఈ రోజునే విడిపిస్తున్నాడు. నీ ప్రతి కట్ల నుంచి ఇప్పుడే నీకు విడుదల. ప్రతి కాడి విరిగిపోతున్నది. నాతో పాటు కలిసి ప్రార్థించి నేను శక్తివంతంగా ఈ రోజున మీ కొరకు, మీ విడుదల కొరకు ప్రార్థించబోతున్నాను. యేసుక్రీస్తు ప్రభువా మీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎంతమంది యవ్వన బిడ్డలైతే పాపం అనే కట్ల చేత కట్టబడి ఉన్నారు, చెడ్డ అలవాట్లకు, త్రాగుడికి, వ్యభిచారానికి బానిసలై ఉన్నారు. యేసుక్రీస్తు నామంలో వారి ప్రతి బంధకములు, వారి ప్రతి కట్లు ఇప్పుడే తెంచివేయబడును గాక, వారికి విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది మాంత్రిక చేతబడి కట్ల చేత కట్టబడి ఉన్నారో, గర్భఫలం కలక్కోకుండా మాంత్రికులు ఏ బంధకముల చేత అయితే బంధించున్నారో, ఏ శ్రమల ప్రతి బంధకములు, ప్రతి కట్లు ఇప్పుడే తెగిపోవును గాక, లయపరచబడును గాక, విడుదల కలుగును గాక. యేసుక్రీస్తు నామములో విడుదలను ప్రకటిస్తున్నాను. ప్రతి సాతాను కట్లు ఇప్పుడే తెంచివేయబడుతున్నాయి. పరిశుద్ధాత్ముడా ఇప్పుడు ఈ వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలోనికి మీరు బలంగా వెళ్ళండి, వారికి విడుదలను కలగచేయండి, వారి బంధకములు మీరు తెంచండి, సంపూర్తిగా మీరు విడిపించి స్వస్థతను, విడుదలను, ఆశీర్వాదమును, దీవెనను కలగచేయమని ఈ దినమంతా కూడా మీరు వారి చేయి పట్టుకొని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్.